గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లాస్ట్ క్లాస్లో మనం ఏం స్టార్ట్ చేసామండి అంటే జనరల్ ఎంట్రీస్, కామన్గా వచ్చే జనరల్ ఎంట్రీస్ని ఒక నోట్స్లో అంటే ఒక ప్లేస్లో సమ్మరీగా రాసుకుందాం. తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తే ఇక్కడితో మీకు బేసిక్స్ అయిపోతాయి. సో ఫస్ట్ ఎంట్రీ నిన్న రాసాం మనం. ఏంటండి అదంటే బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. క్యాష్ ఇవ్వాలా సార్ అని అంటే క్యాష్ అనే కాదు, ఎనీ అసెట్ వాళ్ళు ఇవ్వచ్చు. ఓనర్ దగ్గర ఏ అసెట్ ఉన్నా సరే ఇవ్వచ్చు. దట్ మే బి క్యాష్, దట్ మే బి పేటెంట్, దట్ మే బి కాపీరైట్, దట్ మే బి బిల్డింగ్, ఎనీథింగ్. ఏది వచ్చినా సరే మనకి బిజినెస్ పాయింట్ వల్ల మనకి ఏమవుతుందో అసెట్ రిసీవ్ అవుతుంది. దట్ మీన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు డెబిట్ చేయాలి. సో క్యాష్ ఆర్ అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఓనర్ ఇస్తున్నారు కాబట్టి అవి లైబిలిటీ కింద రాయకుండా క్యాపిటల్ కింద రాస్తాయి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైబిలిటీ, బట్ ఎగ్జాక్ట్లీ లైబిలిటీ అని మనం అనుకోలేము. సో నెక్స్ట్ వన్, క్యాపిటల్ తర్వాత క్యాపిటల్ వచ్చింది కదా, ఫస్ట్ ఏం చేస్తామండి అంటే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాం. ఏంటి? ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాం. ఎక్స్పెండిచర్స్ ఎన్ని టైప్స్గా ఉంటాయండి అంటే 3 టైప్స్గా ఉంటాయి. ఏంటండి? 3 టైప్స్గా ఉంటాయి. 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ క్యాష్ పేమెంట్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ క్రెడిట్, క్యాష్ క్రెడిట్. ఇంకోటి ఏంటండి? నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. ఏంటి? నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. సరే, క్యాష్ ఎక్స్పెండిచర్ అంటే పేమెంట్ చేసాం. ఫర్ సపోజ్ రెంట్ పెయిడ్. ఎంట్రీ రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఏదైనా పేమెంట్ చేసినప్పుడు అది క్యాష్ పేమెంట్ చేసాం కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ కింద రాసుకుంటాం. సో ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఎంట్రీ ఏంటండి? ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్, వాట్ ఎవర్ ద. క్రెడిట్ అంటే ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అక్రూ అయింది, ఇంకర్ అయ్యాం కానీ పే చేయాల. ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యాం, పే చేయాల. అప్పుడు ఏం చేస్తారండి అంటే అవుట్ స్టాండింగ్ అని చెప్పి ఒక లైబిలిటీ క్రియేట్ చేస్తాం అండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అని ఒక లైబిలిటీ క్రియేట్ చేస్తాం. సో అప్పుడు ఎంట్రీ ఎలా రాయాలి? ఎక్స్పెన్సెస్ని రికగ్నైజ్ చేయాలి, పేమెంట్ చేయం కాబట్టి లైబిలిటీ రాసుకుంటాం, పర్సనల్ అకౌంట్స్. దట్ మీన్స్ అవుట్ స్టాండింగ్. ఎంట్రీ ఏంటి క్రెడిట్కి? ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ అనగానే ఇదేంటమ్మా? లైబిలిటీ అవుతుంది. ఇది మనకి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తుంది. ఎక్స్పెన్సెస్ ఏమో ఎక్స్పెన్సెసే మనకి P&L అకౌంట్లోకి వెళ్తాం. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ అనగానే వెంటనే మనకి మళ్ళీ ప్రీపెయిడ్ కూడా గుర్తొస్తుందిగా. ఎర్లీగా పే చేస్తే ఏంటి? ముందే పే చేసామంటే అదొక ఎసెటే కాబట్టి మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా క్లోజింగ్ ఎంట్రీ చెప్తున్నా నేను. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ కింద రాసుకుంటాం. క్యాష్ పేమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో రాసుకోవాలి ఎర్లీ పేమెంట్, ముందే పేమెంట్ చేస్తే. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్ ఆర్ నేను ఎక్స్పెన్సెస్ అని కూడా రాస్తున్నా. ఇక్కడ ఎక్స్పెన్సెస్ అని రాశారంటే మీరు P&L అకౌంట్లో ఏం చేస్తారమ్మా? ఎక్స్పెన్సెస్లో వచ్చి ప్రీపెయిడ్ని ఇంతకుముందు మీరు +2లో కానీ ఫౌండేషన్లో కానీ చేసి ఉంటారు. ఫైనల్ అకౌంట్స్లో ప్రీపెయిడ్ చేసిన ఎక్స్పెండిచర్ని P&L అకౌంట్ నుంచి లెస్ చేస్తాం. లెస్ చేయడం అంటే క్రెడిట్ చేయడమేగా. సో అందుకని నేను ఆ ఎక్స్పెన్సెస్ని కూడా రాసేస్తున్నాను ఇక్కడే. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్కి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్, క్లోజింగ్ ఎంట్రీ అనుకుంటే టు ఎక్స్పెన్సెస్ అని రాసేస్తాను. సో అవుట్ స్టాండింగ్ అయిపోయింది, ప్రీపెయిడ్ కూడా అయిపోయింది. మరి నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పగలరా ఎవరైనా? నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్కి
ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? వెరీ గుడ్ అండి. నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? డిప్రిషియేషన్. డిప్రిషియేషన్లో మీరు ఏమైనా క్యాష్ పేమెంట్ చేస్తారా? లేదు కదా. డిప్రిషియేషన్లో క్యాష్ పేమెంట్ ఏం చేయం. ఇంకొకటి డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్కి క్యాష్ ఏం చేయాలి? రావాల్సిన క్యాష్ రాకుండా పోతుంది. ఏంటండి? డిస్కౌంట్ అలౌడ్. ఇంకా డిస్కౌంట్ వచ్చినప్పుడు బ్యాడ్ డేట్స్ కూడా ఉంటాయిగా. సో బ్యాడ్ డేట్స్ ఇవన్నీ మనం ఎవరికి పేమెంట్ ఏం చెయ్యం. డిప్రిషియేషన్ పేమెంట్ చేయం, డిస్కౌంట్ అలౌడ్ పేమెంట్ చేయం, బ్యాడ్ డేట్స్ పేమెంట్ చేయం. ఇవన్నీ ఏంటమ్మా? నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. పేమెంట్ చేయం కదా అని చెప్పేసి ఎక్స్పెండిచర్ కాకుండా పోతాయంటే కాదండి. డిప్రిషియేషన్ గురించి డిప్రిషియేషన్ చాప్టర్లో మాట్లాడుకుందాం. డిస్కౌంట్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. బ్యాడ్ డేట్స్ గురించి బ్యాడ్ డేట్స్లో వచ్చినప్పుడు చెప్తాను నేను బేసిక్స్. లాసే కానీ ఎక్స్పెండిచర్ కిందే ట్రీట్ చేయాలి. డేట్స్ అనేది మనకి లాసే. నీకు ఇన్కమ్ రాకుండా పోతుంది అని అంటే ఏంటమ్మా? ఎక్స్పెండిచరేగా. నెక్స్ట్ ఇవి నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. ఎంట్రీ చూడండి. వాట్ ఎవర్ ద కేస్ ఆ పర్టికులర్ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్, ఫర్ సపోజ్ డిప్రిషియేషన్ ఉందనుకోండి, డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు ఏం రాస్తాం? అసెట్ అకౌంట్ రాస్తాం. సేమ్ అలాగే డిస్కౌంట్ అలౌడ్ రాస్తే డిస్కౌంట్ ఎవరికి ఇస్తాం? డెటార్స్కి ఇస్తాం. డిస్కౌంట్ అలౌడ్ టు డెటార్స్కి ఇస్తాం. అంటే ఇది కూడా అసెటేగా. డిస్కౌంట్ డెటార్స్ అనేది అసెటేగా. ఇక్కడ మిషనరీ అనుకోండి, ఇక్కడ అసెట్లో ప్లాంట్ అండ్ మిషనరీ అనుకోండి ఫర్ సపోజ్, ఇది అసెటేగా. బ్యాడ్ డేట్స్ కూడా ఎవరికి రాస్తాం? డెటార్సేగా. అంటే మీ అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది అంతే, కానీ ఇక్కడ పేమెంట్ ఏం చేయం మనం. అదే నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. సింపుల్గా మనం కంబైన్ ఎంట్రీ లాగా మనం రాసుకుంటే డిప్రిషియేషన్ ఆర్ డిస్కౌంట్ అలౌడ్ ఆర్ బ్యాడ్ డేట్స్, ఇంకా ఏమైనా మీకు తెలిస్తే నాన్ క్యాష్ రాసుకుని టూ ఏం జరుగుతుంది? అసెట్ వాల్యూ రెడ్యూస్ అవుతుంది అంతే. ఆ పర్టికులర్ అసెట్, వాట్ ఎవర్ ద అసెట్, డిప్రిషియేషన్ అయితేనే మిషనరీ లేదా ఫర్నిచర్ అట్లాగే ఏదైతే అది, డిస్కౌంట్ అయితేనేమో డెటార్స్, బ్యాడ్ డేట్స్ అయినా కూడా డెటార్స్ మనం ఏం చేయాలి? క్రెడిట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ పేమెంట్ ఉండదు. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా ఎక్స్పెన్సెస్కి సంబంధించి. సరే, మరి ఇన్కమ్స్ గురించి సేమ్ చూద్దామా? ఇన్కమ్స్ గురించి సేమ్. ఇన్కమ్స్ సో క్యాష్ ఇన్కమ్, క్యాష్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు లేదా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు. మరి నాన్ క్యాష్ ఇన్కమ్స్ ఉంటాయా? ఒకటేనండి, డిస్కౌంట్ రిసీవ్డ్. అది నాన్ క్యాష్, అది ఒకటే కాబట్టి దాన్ని నేను స్పెసిఫిక్గా స్ట్రెస్ చేయట్లా. ఓకేనా? సో నేను ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చరికి రెండే కన్సిడర్ చేస్తున్నా. నాన్ క్యాష్ కింద డిస్కౌంట్ కూడా మనం రాసుకోవచ్చు. బ్యాడ్ డేట్స్ రికవర్డ్ ఆల్సో కమ్స్ అండర్ ఇన్కమ్. కానీ క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉందిగా, క్యాష్ వస్తుందిగా, అప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళిపోతుంది. నేను నాన్ క్యాష్ అందుకే ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. ఓన్లీ డిస్కౌంట్ ఉంటుంది, 1 or 2 ఏమన్నా స్పెషల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. సో ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి మీకు ఫ్రీక్వెంట్గా కనిపించేది రెండే రెండు, either క్యాష్ లేదా క్రెడిట్. సింపుల్గా మనకి రెగ్యులర్గా చూసే క్యాష్ ఇన్కమ్ ఏంటి? సేల్స్. ఏ బిజినెస్ అయినా ఫస్ట్ చేసేది ఎందుకు? సేల్స్ కోసమే కదా. అది వాట్ ఎవర్ ద వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, సేల్స్ ఆర్ సర్వీసెస్. అది లేకపోతే బిజినెస్ అయినట్టుగా. మెయిన్ ఇన్కమ్ ఏంటి? సేల్స్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్కమ్ ఎంట్రీ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు
income, whatever it is, that may be a sales, that may be a dividend, that may be a interest, ఏదైనా రాయొచ్చు. సో ఇన్కమ్ని మనం క్రెడిట్ చేసుకుంటాం. ఇన్కమ్. మరి క్రెడిట్కి ఇన్కమ్లో కూడా క్రెడిట్ ఉంటాయా? ఉంటాయండి. మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి అక్రూవల్ బేసిస్లో ప్రిపేర్ చేయాలి. అక్రూ అయింది ఇన్కమ్, వీ హ్యావ్ టు రికార్డ్ ఇన్ అవర్ బుక్స్. బిల్డింగ్ రెంట్కి ఇచ్చాం, బెస్ట్ ఎగ్జాంపుల్. 30 days అయిపోయింది, మంత్ అయిపోయింది, మనకి రెంట్ పేమెంట్ రాలేదు. అట్లా అని చెప్పేసి 31st March నా ఇన్కమ్ రాయకుండా ఉంటామా అంటే రాయకుండా ఉండకూడదు. మనం బుక్స్ దేని మీద ఏ బేస్ మీద ప్రిపేర్ చేస్తాం? అక్రూవల్ బేసిస్, క్యాష్ బేసిస్ మీద ఎప్పుడు కూడా మనం ప్రిపేర్ చేయకూడదు అకౌంట్స్. ఓకేనా? సో అక్రూవల్ బేసిస్ మీద మనం ఇన్కమ్ రికగ్నైజ్ చేస్తాం. ఇన్కమ్ అక్రూ అవగానే రికగ్నైజ్ చేస్తాం. ఇన్కమ్ అక్రూ అయినప్పుడు ఏమవుతుంది? సేమ్ క్రెడిట్ సేల్స్ దగ్గర చూడండి, క్రెడిట్ సేల్స్ చేసామనుకోండి క్యాష్ రాదు, కానీ ఇన్కమ్ ఎరేజ్ అయిందిగా. అప్పుడు ఏమవుతుంది? డెటార్స్, ఒక అసెట్ జనరేట్ అవుతుంది ఇన్కమ్స్లో. డెటార్ అకౌంట్ డెబిట్ టు డెటార్, ఆర్ ఎస్టర్డే చెప్పినట్టు ఇన్కమ్ రిసీవబుల్. Receivable or accrued income, whatever the name. Receivable account debtor to ఇన్కమ్ అకౌంట్. ఇన్కమ్ అయితే రికగ్నైజ్ చేయాలి. ఇన్కమ్ రికగ్నైజ్ చేయటం క్రెడిటేగా, రావాల్సింది ఇంకా రాలా. ఫ్యూచర్లో వచ్చింది అంటే అదేంటి? మనకి ఇది అసెట్ అవుతుంది, కాబట్టి అసెట్ని డెబిట్ చేసి. సరే, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అది కూడా ఉంది ఒక ఎంట్రీ. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏమవుతుంది? లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను, లైబిలిటీ అవుతుంది. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే మనకేమొస్తుంది? క్యాష్ వస్తుంది అడ్వాన్స్ రిసీవ్డ్లో. సో క్యాష్ అకౌంట్ డెటార్, నేను డైరెక్ట్గా ఇన్కమ్ని డెబిట్ కూడా చేస్తున్నాం. క్లోజింగ్ ఎంట్రీలో మనం ఇన్కమ్ని డెబిట్ చేస్తాం. ఇన్కమ్ అకౌంట్ డెటార్ టు ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఒక లయబిలిటీ క్రియేట్ చేసుకోవాలి. ఇదేంటమ్మా? లయబిలిటీ. మనకు అడ్వాన్స్ రిసీవ్ అయింది కాబట్టి మీరు ఫైనల్ అకౌంట్స్ చూసినప్పుడు ఇన్కమ్ నుంచి లెస్ చేస్తున్నాం దాన్ని, అడ్జస్ట్మెంట్ ఎంట్రీలో ఉంటే. అందుకని ఇన్కమ్ని డెబిట్ చేస్తాం, ఆ ఎంట్రీ కూడా కవర్ అయ్యేటట్టు. ఓకేనా? సో ఈ 3 ఎంట్రీస్ ఇన్కమ్లో మనకి మేజర్గా వస్తుంది. ఇంతవరకు రాసుకోండి ఈ ఎంట్రీస్ అన్నీ కూడా. టూ 53 అయింది, 257 వరకు వెయిట్ చేద్దాం. 5 minutes కంప్లీట్ అయిపోవాలి.
కంప్లీటెడా? ఓకే. ఇప్పుడు మనం గూడ్స్ రిలేటెడ్ ఎంట్రీస్ కొన్ని చూద్దాం. గూడ్స్ అనే వాడు ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ఏదైనా పర్చేజ్ కానీ సేల్ కానీ మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం జరిగితే అప్పుడు గూడ్స్ అనే వాడిని మనం యూజ్ చేస్తాం. నథింగ్ బట్ మన స్టాక్ యూజ్ చేసే వాడు. సో వాటికి సంబంధించిన ఎంట్రీస్ ఏం రిలేటెడ్ ఇవి? గూడ్స్. ఫస్ట్ అయితే పర్చేజ్ చేయాలిగా, అంటే పర్చేజ్ రిలేటెడ్ ఎంట్రీస్. పర్చేజ్ చేసిన మనం సేమ్ మళ్ళీ క్యాష్కి చేయొచ్చు, క్రెడిట్కి కూడా చేయొచ్చు. సో క్యాష్ పర్చేజ్ చేసిన ఎంట్రీ ఏంటండి? గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? క్యాష్కి పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, అంతేనా? పర్చేజ్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ చేసాం, అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సేమ్ అలాగే క్రెడిట్కి పర్చేజ్ చేస్తే సింపుల్ పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఎవరు జనరేట్ అవుతారు ఇక్కడ? క్రెడిటార్స్ అనే వాడు మనం ఓన్లీ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం క్రెడిట్కి పర్చేజ్ చేస్తే మాత్రమే జనరేట్ అవుతాయి. అంతేగాని ఒక అసెట్ని క్రెడిట్కి పర్చేజ్ చేస్తే క్రెడిటార్స్లో రాయకూడదు. ఆ లయబిలిటీ లాంగ్ టర్మ్ లయబిలిటీ అవుతుంది, షార్ట్ టర్మ్ లయబిలిటీ అవ్వదు. ఓన్లీ క్రెడిటార్స్ మాత్రం ఎప్పుడు జనరేట్ అవుతారండి అంటే ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే వాటిలో మాత్రమే క్రెడిటార్స్ జనరేట్ అవుతాయి. మీన్స్ నార్మల్ పర్చేజెస్, ఓకేనా? సరే, పర్చేజ్ చేసిన ఐటమ్స్ అన్నీ మన దగ్గర ఉంచుకుంటామా అండి అంటే లేదండి. కొన్ని ఐటమ్స్ డ్యామేజ్ అవుతాయి, కొన్ని ఐటమ్స్ మనకు నచ్చవు. ఏం చేస్తాం? రిటర్న్ చేస్తాం. హలో, చెప్పండి. అది షిఫ్ట్ అవ్వదండి యాక్చువల్గా. అదేంటంటే క్లోజింగ్లో స్టాక్ మొత్తం కౌంట్ చేసి ఒక అసెట్ కింద రాస్తారు, అక్కడ క్లోజింగ్ ఎంట్రీస్ ఉంటాయి, ఫైనల్ అకౌంట్స్లో వస్తుంది మనకి. షిఫ్ట్ అవ్వదు. మనకేంటంటే సిఓజిఎస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సిఓజిఎస్ అనేది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది మీకు ట్రేడింగ్ అకౌంట్లో ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. ఓపెనింగ్ స్టాక్ రాస్తారు, టోటల్ పర్చేజెస్ రాస్తారు, లెస్ క్లోజింగ్ స్టాక్ రాస్తారు. అప్పుడు మీకు సిఓజిఎస్ అనే కాన్సెప్ట్ ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు సేల్స్లో నుంచి మీరు ఏదైతే పర్చేజ్ చేస్తారో సేల్స్ టైంలో అక్కడ ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. అది సిఓజిఎస్ కాన్సెప్ట్లో మీకు క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నో పర్చేస్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్, స్టాక్ ఈజ్ అన్ అసెట్. నెక్స్ట్ వీటిని మనం రిటర్న్ చేస్తాంగా, అన్నీ మన దగ్గర ఉంచుకుంటామని రూల్ ఏం లేదు. సో రిటర్న్ చేసినప్పుడు ఎంట్రీ ఇనిషియల్గా మనం క్యాష్కి పర్చేజ్ చేసాం, రిటర్న్ చేసినప్పుడు మన క్యాష్ మనకి ఇస్తారుగా. ఇవ్వమంటే ఊరుకుంటామా? ఫస్ట్ క్యాష్ పే చేసినప్పుడు ఆ గూడ్స్ ఏదో డ్యామేజ్ వచ్చింది, రిటర్న్ ఇచ్చాం, ఆబ్వియస్గా వాళ్ళు క్యాష్ ఇస్తారుగా మనకి. సో ఇనిషియల్గా మీరు క్యాష్కి పర్చేజ్ చేస్తే డిఫాల్ట్ అజంప్షన్ ఏంటంటే మీరు రిటర్న్ చేసినప్పుడు కూడా క్యాష్ వస్తాయి, ఓకేనా? సో ఎంట్రీ రిటర్న్స్కి ఎప్పుడైనా రిటర్న్స్ చేస్తే పర్చేజెస్ని క్రెడిట్ చేయకూడదు, పర్చేజ్ రిటర్న్స్ని క్రెడిట్ చేయాలి. ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. ప్రిన్సిపల్ బిజినెస్ కోసం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ సపరేట్ అకౌంట్ రాస్తాం, ఒకే ట్రాన్సాక్షన్ అన్ని అడ్జస్ట్ చేసేయం. ఈ ఫైనల్ అడ్జస్ట్మెంట్ అంతా మీకు ట్రేడింగ్ అకౌంట్లో జరుగుతుంది. అప్పటి వరకు ఎవ్రీథింగ్ మనం సపరేట్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అలాగే పర్చేజ్ రిటర్న్స్కి సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తాం, కానీ పర్చేజెస్ని క్రెడిట్ చేయకూడదు. సో పర్చేజ్ రిటర్న్స్కి ఎంట్రీ ఏంటండి అంటే రిటర్న్ చేసినప్పుడు మనకు క్యాష్ వస్తుందిగా. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. ఇనిషియల్గా మనం క్యాష్కి పర్చేజ్ చేసాం, మనకి రిటర్న్ చేసినప్పుడు క్యాష్ వచ్చేది. సేమ్ అలాగే మీరు ఇనిషియల్గా క్రెడిట్కి కానీ పర్చేజ్ చేశారనుకోండి, రిటర్న్ చేసినప్పుడు మీకు క్యాష్ ఇస్తారా? మీరు పర్చేజ్ చేసినప్పుడే క్యాష్ ఇవ్వలేదు, రిటర్న్ చేయగానే క్యాష్ ఇచ్చారనుకోండి, అందరు ఇంకా పర్చేజ్ చేసి మళ్ళీ రిటర్న్స్ ఇచ్చేస్తూ ఉంటారు డబ్బుల కోసం, ఓకేనా? సో అట్లా ఉండదు.
క్రెడిట్కి మీరు పర్చేజ్ చేస్తే డిఫాల్ట్ అజంప్షన్ ఏంటంటే మీరు రిటర్న్ చేసినప్పుడు ఆ క్రెడిటర్స్ లైబిలిటీ రిడ్యూస్ అవుతుంది, అంతేకాని క్యాష్ ఏం మనకు రాదు. సో ఎంట్రీ ఏంటి, రిటర్న్ చేసినప్పుడు క్రెడిటార్స్ని డెబిట్ చేయాలి. క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. నేను మన అండర్స్టాండింగ్ కోసం కొన్ని అమౌంట్స్ రాస్తాను. ఇనిషియల్గా పర్చేజ్ చేసినప్పుడు మనం ఒక 1 lakh పర్చేజ్ చేసాం. సో రిటర్న్స్ అనేవి ఒక 10,000 చేశారు మీరు. ఇంకా క్రెడిటర్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మన దగ్గర చూడండి. ఇక్కడ 1 lakh లైబిలిటీ ఉంది. 10,000 రిటర్న్ చేసినప్పుడు లైబిలిటీ సెట్ ఆఫ్ అయిపోయింది. ఇంకా మన లైబిలిటీ ఎంత ఉంది, 90,000 ఉంది. యాక్చువల్గా దాన్ని ఒక 3 months తర్వాత పేమెంట్ చేస్తామని చెప్పాం, కానీ ఎర్లీగా వెళ్ళిపోయి నేను ఇప్పుడే పేమెంట్ చేస్తాను, నాకు డిస్కౌంట్ ఇస్తారా అని అడిగి, అంటే ఇప్పుడే నేను మీకు 90,000 ఇవ్వాలి కదా, 85,000 పేమెంట్ చేస్తా, నా అకౌంట్ని సెటిల్ చేసేయండి అని అడిగాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో అదేంటండి, అలా ఒప్పుకున్నప్పుడు ఆ తగ్గించే డిఫరెన్స్ అమౌంట్ 5,000 ఉంటుంది కదా, అదేంటండి అంటే డిస్కౌంట్ రిసీవ్డ్. మనం పే చేయాల్సిన అమౌంట్ పే చేసే పని లేదు. దట్ మీన్స్ డిస్కౌంట్ రిసీవ్డ్, దట్ ఈజ్ ఏ ఇన్కమ్. అర్థమైందా? సో ఎంట్రీ క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అయితే పేమెంట్ చేస్తాంగా, క్యాష్ అకౌంట్ క్రెడిటర్ అకౌంట్ ఎంతమ్మా 90,000, క్యాష్ ఎంత పే చేసాం 85,000. మరి 5,000 డిఫరెన్స్ డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ ఈజ్ ఏ ఇన్కమ్, కాబట్టి క్రెడిట్ ఏం చూడండి, డిఫరెన్స్ మనకి క్రెడిట్లోనే ఉంటుంది. డిస్కౌంట్ రిసీవ్డ్ని కూడా క్రెడిట్ చేసాం. మన రూల్స్ ప్రకారం ఇన్కమ్ ఏం చేయాలి, మనం క్రెడిట్ చేయాలి. చేసామా క్రెడిట్. సేమ్ ఇలాగే నాకు సేల్స్ ఎంట్రీస్ చెప్పాలి, సేల్స్ కూడా ఎంట్రీస్ చెప్పాలి సేమ్ ఇలాగే. సేల్స్, సో ఫస్ట్ క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. క్యాష్ సేల్స్ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి, సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ని ఏం చేయాలి, మనం క్రెడిట్ చేయాలి. కాబట్టి 2 సేల్స్ అని రాస్తాం. మనకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేసుకుంటాం. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సేమ్ క్రెడిట్కి ఎవరు జనరేట్ అవుతారు, క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు అండి అంటే డెటార్స్ అనే ఒక షార్ట్ టర్మ్ అసెట్ జనరేట్, కరెంట్ అసెట్స్ అని ఫైనల్ అకౌంట్స్లో ఏం జనరేట్ అవుతాయి, డెటార్స్ అనే ఒక అసెట్ జనరేట్ అవుతుంది. డెటార్స్ అనే వర్డ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామండి అంటే మీ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం సేల్ చేస్తాం. అదే మీరు అసెట్ సేల్ చేశారు, మీ ఫ్రెండ్కి క్రెడిట్ సేల్ చేశారు, అక్కడ డెటార్స్ రాయకూడదు, మీ ఫ్రెండ్ నేమ్ రాసుకోవాలి. అది అసెటే, రిసీవబులే, కానీ అది డెటార్స్లో రాసుకోకూడదు. ఓకేనా? సో డెటార్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 2 lakhs. సరే, మరి సేల్ చేసిన ఐటమ్స్ అన్ని కస్టమర్స్ ఇష్టపడతారండి అంటే వాళ్ళకు కూడా ఏదైనా డిస్టర్బెన్స్ రావచ్చు, డ్యామేజ్ రావచ్చు, రిటర్న్ చేస్తారుగా. రిటర్న్ చేసినప్పుడు సేమ్ మీరు ఇనిషియల్గా క్యాష్ సేల్ చేస్తే సేల్స్ రిటర్న్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, క్యాష్ కూడా పేమెంట్ చేసేయాలి. సో కానీ ఇక్కడ ఏం చెప్పాను నేను, ప్రిన్సిపల్ బిజినెస్ కోసం జరిగే డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ని డిఫరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, కానీ అక్కడికక్కడ అడ్జస్ట్మెంట్లు చేయం. అంటే మీరు సేల్స్ రిటర్న్స్ వస్తే సేల్స్లోకి వెళ్ళిపోయి దాన్ని డెబిట్ చేసి రెడ్యూస్ చేయకూడదు. సేల్స్ రిటర్న్స్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం, అంతేగాని సేల్స్ అకౌంట్ డైరెక్ట్గా డెబిట్ చేయకూడదు మనం. సో ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి రిటర్న్స్లో, సేల్స్ రిటర్న్స్. సేల్స్ అనేది క్రెడిట్ ఉంటుంది, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది.
పర్చేజెస్ డెబిట్ ఉంటుంది. పర్చేజ్ రిటర్న్స్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. టు క్యాష్ అకౌంట్, క్యాష్ పేమెంట్ చేసాం, ఫస్ట్ క్యాష్ వచ్చింది కాబట్టి రిటర్న్ చేసినాం, మనకు రిటర్న్స్ వచ్చినప్పుడు కూడా క్యాష్ ఇచ్చాం. సేమ్ అలాగే క్రెడిట్ సేల్స్ రిటర్న్స్ వచ్చాయనుకోండి, ఏమని రాస్తాం? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. ఇనిషియల్గా చేసిన సేల్ అనేది లైబిలిటీ మీన్స్ క్రెడిట్ కాబట్టి, అప్పుకు సేల్ చేసాం కాబట్టి ఇప్పుడు కూడా ఏదైతే మనకి అమౌంట్ రావాలో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ క్యాష్ మనం పేమెంట్ చేయం. కాబట్టి సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. అమౌంట్ ఎంతమ్మా? ఒక 10%, 20,000 అనుకో. మరి డెటార్స్ దగ్గర నుంచి మనకి ఇంకెంత రావాలి? 1,80,000 రావాలి. సో ఒక 3-4 మంత్స్ తర్వాత పేమెంట్ చేస్తుందని ఈరోజే వచ్చి మనల్ని అడిగారు. ఏమని అడిగారు? 1,80,000 ఇవ్వాలి కదండి, నేను ఈరోజు 1,70,000 చేస్తాను, సెటప్ చేసేసుకొని నా అకౌంట్ని క్లోజ్ చేయండి అని అడుగుతున్నారు. అంటే ఏం అడుగుతున్నారు మనల్ని? ఒక 10,000 డిస్కౌంట్ అడుగుతున్నారు. మనం డిస్కౌంట్ ఇస్తున్నామో తీసుకుంటున్నాము? డిస్కౌంట్ ఇస్తున్నాం. దాన్ని ఏమంటాం? డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్. సో ఏమవుతుంది? డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ అవుతుంది. సో ఎంట్రీ మనకి కలెక్షన్ అయినప్పుడు క్యాష్ వస్తుందిగా, క్యాష్ అకౌంట్ డెబిట్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు డెటార్స్ అకౌంట్. క్యాష్ ఎంత వచ్చిందండి అంటే 70,000. డిస్కౌంట్ ఎంత ఇచ్చాం? 10,000. డెటార్స్ టోటల్ బ్యాలెన్స్ 1,80,000 క్రెడిట్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ఒకసారి 2 lakhs డెబిట్ అయింది, 2 lakhs ఒకసారి డెబిట్ అయింది, 20,000 క్రెడిట్ అయింది, 1,80,000 క్రెడిట్ అయింది. డెటార్స్ అకౌంట్ అక్కడితోటి క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? అర్థమైందా? సింపుల్ ఎంట్రీస్ పర్చేజెస్కి సేల్కి. ఇంక పర్చేజ్ సంబంధించి సేల్ సంబంధించింది ఈ ఎంట్రీసే ఉంటాయి. మీకు పర్చేజ్ అకౌంట్ని కొన్ని సిచ్యువేషన్స్లో డైరెక్ట్గా క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడెప్పుడు చేయాలండి అని అంటే, పర్చేజ్ అకౌంట్కి సంబంధించి మీ ప్రిన్సిపల్ బిజినెస్ పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ కానీ పర్చేజ్ అకౌంట్ కానీ ఎప్పుడు మనం అలా యూజ్ చేస్తామండి అంటే, బేసిక్ రూల్ ఏంటంటే ప్రిన్సిపల్ బిజినెస్ కోసం మనం చేస్తేనే పర్చేజ్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. లేదా సేల్స్ని ఎప్పుడు క్రెడిట్ చేస్తామంటే, మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం, మన మెయిన్ మోటివ్ కోసం ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తామో దానికోసం చేసినప్పుడే సేల్స్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. అలా కాకుండా మీరు మీ ఓనరు కొన్ని గూడ్స్ని తన పర్సనల్ పర్పస్ కోసం తీసుకెళ్లారు. ఏం చేశారు? గూడ్స్ని తన పర్సనల్ పర్పస్ కోసం తీసుకెళ్లారు. గూడ్స్ ఓనర్కి ఇవ్వటం అనేది మన ప్రిన్సిపల్ బిజినెస్సా? కాదు. సో ఫస్ట్ సినారియో. ద సెకండ్ వన్ ఏంటండి? ఇక్కడ రాస్తాను, పర్చేజెస్ దగ్గరే రాద్దాం. ఫస్ట్ ఏంటి? పర్చేజ్ అకౌంట్ని క్రెడిట్ చేయాల్సిన సిచ్యువేషన్స్. పర్చేజ్ అకౌంట్ క్రెడిట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఎప్పుడెప్పుడు అంటే, ఫస్ట్ వన్ మీకు జనరల్గా మీ బుక్స్లో వచ్చేది డ్రాయింగ్స్. ఏంటండి అవి? డ్రాయింగ్స్ ద ఫార్మ్ ఆఫ్ గుడ్స్. మన గూడ్స్ని ఓనర్ పర్సనల్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు, అప్పుడు మనం పర్చేజ్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. రెండు, సరే దీనికి ఎంట్రీ చెప్దాం ముందు. డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్. ఓనర్ తీసుకున్న డ్రాయింగ్స్ అకౌంట్ని డెబిట్ చేయాలి. టూ, డైరెక్ట్గా పర్చేజ్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. ఎంతకి చేయాలి? కాస్ట్కి చేయాలి. అర్థమైందా? పర్చేజ్ అకౌంట్ని మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కాకుండా మన గూడ్స్ని కానీ మనం యూజ్ చేసామనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా పర్చేజ్ అకౌంట్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది.
1 మినిట్ పెన్ బంద్. సరే ఇంతవరకు రాసుకోండి, ఈ లోపల నేను పెన్ చేంజ్. అంతా ఇంతవరకు రాయండి అమ్మా. గూడ్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని గూడ్స్ ట్రాన్సాక్షన్ సేల్స్ పర్చేస్ సంబంధించి సేల్స్కి సంబంధించి నోట్ డౌన్ చేసుకోండి. నేను ఇప్పుడే పెన్ చేంజ్ చేసుకొని వస్తాను. పర్చేస్ని ఎప్పుడెప్పుడు క్రియేట్ చేయాలో గూడ్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని పర్చేజెస్కి, రిటర్న్స్కి, సేల్స్కి, రిటర్న్స్కి కంప్లీట్ చేసేసి
కంప్లీటెడ్ అందరిది? ఓకే. ఫస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడెప్పుడు పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తారండి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీ ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కాకుండా మీ గూడ్స్ని వేరే పర్పస్, ఎనీ అదర్ పర్పస్ అపార్ట్ ఫ్రమ్ అవర్ ప్రిన్సిపల్ బిజినెస్, అంటే మీరు రెగ్యులర్ సేల్స్ కాకుండా ఇంక దేనికోసం మీరు గూడ్స్ని యూజ్ చేసిన జనరల్గా ఏమేమి యూజ్ చేస్తారండి అంటే మీకు బుక్స్లో డ్రాయింగ్స్ ఓనర్ యూజ్ చేసుకుంటారు, లేదంటే ఎంప్లాయీస్కి ఇస్తారు. ఎవరికి ఇస్తాము? ఎంప్లాయీస్కి కూడా ఇస్తాంగా. దీపావళి వచ్చింది, మన ఫైర్ క్రాకర్ షాప్ మంది, దీపావళి వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఎంప్లాయీస్ తీసుకెళ్తారు కదా గూడ్స్, అవునా? సేమ్ అలాగే ఏదైనా మనది స్వీట్ షాప్ అనుకోండి, వాళ్ళు తీసుకెళ్తారు కదా స్వీట్స్. ఇట్లాగే ఎంప్లాయీస్కి ఏమైనా మీరు ఇచ్చారనుకోండి మీ గూడ్స్ని, సో అప్పుడు ఏం చేయాలండి అంటే డైరెక్ట్గా పర్చేజ్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఏం చేయాలి? పర్చేజ్ అకౌంట్కి క్రెడిట్ చేయాలి. ఎంప్లాయీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎంప్లాయీస్కి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు, గూడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం? ఏం చేస్తారని అంటే బేసిక్గా వాళ్ళ శాలరీ కింద గూడ్స్ ఇస్తుంటారు, ఐటమ్స్ ఇస్తారు. అప్పుడు శాలరీ క్యాష్ పే చేయకుండా గూడ్స్ ఇస్తాం కాబట్టి శాలరీ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్ అకౌంట్ అని రాయాలి. బేసిక్గా కాస్ట్కే ఉంటుంది. ఎంత రాయాలి? ఓన్లీ కాస్టే రాయాలి. ఏ ఎంప్లాయీ అయినా ప్రాఫిట్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయంటే వాళ్ళ దగ్గర ఎవరో కొనరు, పోయి ఆ స్వీట్ షాప్ లేకుండా వేరే స్వీట్ షాప్లో కొనుక్కుంటారు, అంతే కదా. సో వాళ్ళకి తెలుసు ఎంత కాస్ట్ అవుతుంది ఏంటనేది. వాళ్ళకు కూడా ప్రాఫిట్ యాడ్ చేసినారు అనుకోండి, ఏ బిజినెస్లో అయినా ఎంప్లాయీస్ అక్కడ పర్చేజ్ చేయకుండా వెళ్ళిపోతారు. మనం ఎథికల్గా లేనట్టే, ఎంప్లాయీస్ కోసం మనం ఏం కన్సర్న్ చూపించట్లేదు అన్నాను. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎంప్లాయీస్ బయటకు వెళ్తారు. సో మ్యాక్సిమం ఏంటంటే అంటే ఎంప్లాయీస్కి ఇచ్చేటప్పుడు కాస్ట్గా ఇస్తారు కానీ ప్రాఫిట్స్ ఇంక్లూడ్ చేయరు. కాబట్టి మనం కాస్ట్కే తీసుకోవాలి డిఫాల్ట్గా. ఇలా కాకుండా మనం ఇంటర్నల్గా యూస్ చేసుకుంటాం కొన్ని గూడ్స్ని. సో ఫర్ సపోజ్ నాది ఫర్నిచర్ షాప్, ఓకేనా? ఫర్నిచర్ బిజినెస్ చేస్తాం, మరి మన షాప్లో కూడా ఫర్నిచర్ కావాలిగా. ఏదో ఒక టేబుల్ అవసరమైంది, మనకున్న గూడ్స్లో తీసి ఇంటర్నల్గా మనం టేబుల్ యూస్ చేసుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? గూడ్స్ ఏమైంది? ఎసెట్గా కన్వర్ట్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ పర్టికులర్ ఎసెట్ అకౌంట్ని డెబిట్ చేసుకొని ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఇంటర్నల్లీ యూజ్డ్ గూడ్స్ ఇంటర్నల్లీ యూజ్డ్. ఏం చేస్తాం? ఆ పర్టికులర్ ఎసెట్ అకౌంట్ని డెబిట్ చేస్తాం, మన పర్చేజ్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. సో ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కానప్పుడు మాత్రమే పర్చేజ్ అకౌంట్ని డైరెక్ట్గా అడ్జస్ట్ చేయాలి, క్రెడిట్ చేసి. అంతేగాని సేల్స్ చేసాం పర్చేజ్ అకౌంట్లో చేయకూడదు, సేల్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. పర్చేజ్ రిటర్న్స్ చేసాం పర్చేజ్ అకౌంట్లో చేయకూడదు, పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఓపెన్ అయిందా? సేల్స్ రిటర్న్స్ వచ్చాయి, సేల్స్ అకౌంట్లో అడ్జస్ట్ చేయకూడదు, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓకేనా? ఇంతవరకు రాసుకోండి. పర్చేజ్ అకౌంట్ ఎప్పుడెప్పుడు క్రెడిట్ అవుతుంది, మరి మీరు ఎట్లా రాయాలి ఇది? ఇక్కడ కూడా కాస్ట్కే రాయాలి. ఎప్పుడైనా మీరు పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేయాల్సి వస్తే కాస్ట్కే చేయాలి, డిఫాల్ట్గా గుర్తుపెట్టు. సో జనరల్గా రెగ్యులర్గా మనం చూసే ఎంట్రీస్ దాదాపుగా అయిపోయినట్టే. మనం క్యాపిటల్ ఎంట్రీ రాసాం, ఇన్కమ్కి రాసాం, ఎక్స్పెండిచర్కి రాసాం, అసెట్స్కి రాసాం. ఇప్పుడు గూడ్స్కి సంబంధించినవి సేల్స్, పర్చేజెస్, దానికి రిలేటెడ్ ఎంట్రీస్. పర్చేజ్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం? దాదాపుగా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వచ్చే ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం రెగ్యులర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంట్రీస్ రాస్తాం. ఇప్పుడు నేను జస్ట్ లెడ్జర్ అకౌంట్ ఫార్మేట్ ఒక డ్రా చేస్తాను. టుమారో లెడ్జర్ అకౌంట్ కూడా ఒకసారి కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్ అయిపోతుంది. సో లెడ్జర్ అకౌంట్ ఫార్మేట్, ఓన్లీ ఫార్మేట్. లెడ్జర్ అకౌంట్ టీ షేప్లో ఉంటుంది. లెడ్జర్ అకౌంట్ ఏ షేప్లో ఉంటుందమ్మా? టీ షేప్లో ఉంటుంది.
సార్ ఎగ్జామ్లో ఇంతవరకు రాస్తే సరిపోద్దా సార్? పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాకపోతే డెబిట్ క్రెడిట్ అని పెట్టాలి. లెడ్జర్ అకౌంట్ లెఫ్ట్ సైడ్ ఈజ్ ద డెబిట్, రైట్ సైడ్ ఈజ్ ద క్రెడిట్. ఆ పర్టికులర్ అకౌంట్ నేమ్ ఇక్కడ రాసుకోవాలి. ఫర్ సపోజ్ క్యాష్ అకౌంటే అనుకోండి, క్యాష్ అని చెప్పి రాయాలి. ఓకేనా? సో ఫుల్ ఫ్లెజ్డ్ ఫార్మేట్ రాస్తాను, ఫార్మేట్ ఒక్కటి రాసుకోండి, లెడ్జర్ ఫార్మేట్ అని. ఏమేమి వస్తాయండి? డెబిట్ సైడు డేట్, పర్టిక్యులర్స్, ఏఎఫ్. జర్నల్లో ఏమొస్తుంది? ఎల్ఎఫ్, లెడ్జర్ ఫోలియో వస్తుంది. లెడ్జర్లో జర్నల్ ఫోలియో వస్తుంది. అమౌంట్ సేమ్ అదే రిపీట్ అవుతుంది, మళ్ళీ క్రెడిట్ సైడ్ కూడా అవే కాలమ్స్ రిపీట్. డేట్, పర్టిక్యులర్స్, ఏఎఫ్, ఇది మన లెడ్జర్ ఫార్మాట్. డెబిట్ సైడ్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు దేంతో స్టార్ట్ చేస్తారండి అంటే 2 అని స్టార్ట్ చేయాలి. ఏమి రాస్తామనేది రేపు చెప్తా, ఒక ఎంట్రీ తీసుకొని రేపు చెప్తా. స్టార్ట్ చేసేటప్పుడు 2 అని స్టార్ట్ చేయాలి. క్రెడిట్ సైడ్ స్టార్ట్ చేసేటప్పుడు బై అని స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇంతవరకు రాసుకోండి లెడ్జర్ ఫార్మాట్ వరకు. నాకు నెక్స్ట్ క్లాస్ కూడా ఉంది ఇమీడియట్గా. సో టుమారో లెడ్జర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. లెడ్జర్ ట్రయల్ బ్యాలెన్స్ రేపు అయిపోతాయి. కంప్లీటెడ్ అందరూ. నెక్స్ట్ క్లాస్ ఎవరమ్మా? నెక్స్ట్ 4:30గా మీ క్లాసు. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. రూమ్లో వాళ్ళు బాయ్ అండి, అండ్ బాయ్. సాయి కృష్ణ లా కాస్టింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, అన్నీ స్టార్ట్ అయిపోతాయమ్మా. మీరు వచ్చే హైదరాబాదేగా సాయి కృష్ణ? హైదరాబాద్ ఆఫ్ క్యాంపస్కి వచ్చేసేయండి మీరు. ఇంకా క్లాసెస్ జరుగుతున్నాయి ఆల్రెడీ. మీకేంటంటే కొన్ని స్టార్ట్ చేసేసుకొని ఆల్రెడీ బ్యాచ్లో మీరు మిక్స్ అయిపోతారు. రన్నింగ్ ఉండదు. ఒకసారి ఫ్యాకల్టీకి ఫోన్ చేయండి, లేదంటే మన స్టాఫ్కి ఫోన్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని కంబైన్ చేస్తారు, సిఎంఏ వాళ్ళకి. ఓకే అండి.